ఏం రాజ్యం, ఒంట్లో ఎలా ఉంది? అలాగే ఉంది కదూ. నేను డాక్టర్తో అంతా చెప్పానులే. ఊళ్ళో ఉన్న డాక్టర్లు అందరినీ పిలిపిస్తాను. 2 రోజుల్లో నువ్వు లేచి కూర్చుంటావు. ఇగో మన జేమ్స్ రోమ్ నుంచి వచ్చాడు. చంద్రానికి మేరీకి పెళ్లి చేసేద్దాం. ఈ పెళ్లి జరిగేటట్లేదండి. ఎందుకు జరగదు? చంద్రాన్ని పెళ్లి చేసుకోవడానికి మేరీ ఒప్పుకోలేదు. అందుకని నువ్వు మంచం ఎక్కావా? ఎందుకు ఒప్పుకోవడం లేదు నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు. ఏమండి, ఈ పెళ్లి జరుగుతుందంటారా? తప్పకుండా జరుగుతుంది. 25 ఏళ్ళ నుంచి నాతో సంసారం చేస్తున్నావు. నా సత్తా ఏమిటో నీకు ఇంకా తెలియటం లేదు. రారా చంద్రం, రారా నాయనా, రా రా రా. ఈ మందులనే తీసుకొచ్చి ఏం ప్రయోజనం రా? అది మంచం ఎక్కడానికి కారణం జబ్బు కాదురా, నువ్వు. నేనా? ఏమిటమ్మా ఇది? నీకు మేరీకి పెళ్లి గాని అది లేచి గంతులు వేస్తుందో లేదో. నాన్న, మేరీకి నాకు పెళ్ళి. ఆమె నా చెల్లెలు లాంటిది. ఏమండి, ఇష్టం లేనప్పుడు వాడిని ఎందుకంటే బలవంతం చేస్తారు? రాజా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. రే, ఈ పిల్ల అందరి పిల్లలు లాంటిది అనుకుంటున్నావే. మామూలు పిల్లలు 1,00,000 మంది ఉండొచ్చు. ఈ పిల్ల 10 లక్షలతో వస్తుందరా. అదిగాక నేను ఇదివరకు మాట ఇచ్చేసాను. నాన్న, నేను ఇదివరకే ఒక పిల్లకి మాట ఇచ్చాను. ఎవర్రా పిల్ల? మంచిదేనా? మంచిదా చెడ్డదా అని వాడిని అడుగుతావే, నన్ను అడుగు. అయినా నాకు తెలియని పిల్లలు ఎవరు ఈ ఊళ్ళో? ఓ కోటీశ్వరుడు కూతురు రిక్షా వాడిని, ఓ లక్షాధికారి కొడుకు ఓ దాసిదారిని. లవ్వులు, స్టమక్లు, మ్యారేజ్లు, ఆ 10 డ్రైవర్స్. అబ్బాబా, మీరు ఉండండి. ఇంతకీ ఎవర్రా? అంట్లు తోముకునే దాసి. దాసి మనిషా? అవునమ్మా, కానీ మంచి మర్యాద అన్నీ తెలిసి. రే, మంచి మర్యాద తెలిసిందైతే ఎప్పుడో పెళ్లి చేసావంట్రా. ఇలాంటి విప్లవ వివాహం చేసి దేశంలో ఉన్న సంఘ సంస్కర్తలు అందరికంటే కూడా ముందడుగు వేసిన మహాలీడర్ల పేరు తెచ్చుకున్నట్రా. రే, నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు ఊళ్ళో విన్నా, వెళ్ళి చూశాను. అబ్బా అబ్బా, చెడిపోయిందిరా, పూర్తిగా చెడిపోయిందిరా. నాన్న, అన్యాయంగా అపవాదం ఎందుకు వేస్తావు? ఆమె దేవత. నీకొకరికే కదరా, ఊళ్ళో చాలా మంది దేవతరా. నాన్న, రే, వాళ్ళ అమ్మంత హఠాత్తు ఎందుకు వచ్చిందో తెలుసా? నీ కూతురు చెడిపోయిందని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా వచ్చి థూ 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 అని ఉమ్మేశారు. గుండె పగిలి చచ్చింది. నాన్న, ఆ తర్వాత ఏమైందో తెలుసా? వీధిలో ఉన్న వాళ్ళంతా కలిసి దీన్ని తన్ని వేశారు. చెడ్డది ఒకటి ఉంటే వీధంతా చెడిపోతుందని. అసలు కథ విన్నావా? నన్ను చంపడానికి వచ్చాడు రహీం. దానికి వాడికి దీనికి నన్ను ఎలా చెప్పేదానికి బిడ్డ కూడా రా. నాన్న, ఏ ఎట్టా నాన్న, కనకదుర్గమ్మ భక్తుడిని ఆ చెడిపోయింది దాన్ని తీసుకొచ్చి నా కోడలుగా చేస్తావట్రా? నాన్న, ఎవళ్ళ మీద పడితే వాళ్ళ మీద అభాండాలేట నీకు బాగా అలవాటైపోయింది. నీ మాట నేను ఒకటి నమ్మను. అమ్మా, సీత ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఆమెను చూడగానే నాన్న చెప్పినవన్నీ అబద్ధాలని నీకే అర్థం. రేయ్, మీ నాన్నని నా మాట గడ్డి పర కింద కట్టించిపోతున్నావట్రా? పోరా పో. ఆమె సీతా మహాసాధ్వి, ఈయన శ్రీరామచంద్రమూర్తి లంకకి రన్నింగ్. రేయ్, నువ్వు చూసేదాకా అది బతుకుంటుందట్రా? నేను చూస్తా. వాళ్ళని పట్టుకోండి. డ్రైవర్ని పట్టేసరే. తల్లి కనకదుర్గ, అమ్మాయి, ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంత రాత్రి వేళ? పిల్లాడికి ఆకలి కాబోలు ఏడుస్తున్నాడు, పాలు పట్టింది. చంద్రం, నువ్వా? చూసావా నాయన మా అవస్థ? ఈ నాన్నగారు మాకు తలదాచుకోవడానికి చోటు కూడా లేకుండా చేస్తారు. ఇలా చెట్టు పుట్టలు పాలు చేశాడు. ఇక్కడి నుంచి కూడా లెగ్గొట్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు అధికారి బాబు, నువ్వే ఏదైనా సాయం చేయాలి. ఉల్లికాడకు మల్లెపూ పూస్తుందా? ఆయన వెనకేసిందంతా ఎనకేగా. అంతేలే మరి. రే, నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు ఊళ్ళో విన్నా, వెళ్ళి చూశాను. అబ్బా అబ్బా, చెడిపోయిందిరా, పూర్తిగా చెడిపోయిందిరా. నాన్న, అన్యాయంగా అపవాదం ఎందుకు వేస్తావు? ఆమె దేవత. నీకొకరికే కదరా, ఊళ్ళో చాలా మంది దేవతరా. నాన్న, రే, వాళ్ళ అమ్మంత హఠాత్తు ఎందుకు వచ్చిందో తెలుసా? నీ కూతురు చెడిపోయిందని చెప్పి ఊళ్ళో వాళ్ళంతా వచ్చి థూ 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 అని ఉమ్మేశారు. గుండె పగిలి చచ్చింది. నాన్న, ఆ తర్వాత ఏమైందో తెలుసా? వీధిలో ఉన్న వాళ్ళంతా కలిసి దీన్ని తన్ని వేశారు. చెడ్డది ఒకటి ఉంటే వీధంతా చెడిపోతుందని. అసలు కథ విన్నావా? నన్ను చంపడానికి వచ్చాడు రహీం. దానికి వాడికి దీనికి నన్ను ఎలా చెప్పేదానికి బిడ్డ కూడా రా. నాన్న సార్, ఆ అమ్మాయిని ఎత్తుకుపోయిన రౌడీలు వీళ్లే సార్. రోజ్, ఆ ముసుగు ఎవరు? అతనే చేయించాడు సార్ ఇదంతాను. కారులో కూర్చున్నాడు, ముసుగు తీనట్టున్నాడు. చేసిన చండాల పని చాలక పైగా ముసుగు ఒకటి. చంద్రం, నేనే రాత్రి ముక్కగా ఉంటే కారులో షికారు బయలుదేరాను. డ్రైవర్ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ లోపల చలిగా ఉంటే ముసుగు కప్పుకున్నాను. ఇంతలో పోలీసులు వచ్చి
అమ్మా విన్నారా? సొంత నాన్నగారన్నా అనుకోకుండా పెద్దబాబు గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారంట చిన్నబాబు గారు. అమ్మా ఏరా మీ నాన్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టావా? అవునమ్మా. అమ్మా అమ్మా అమ్మ అమ్మ మేలు కోరేవాడివైతే కన్న తండ్రిని కటకటాల్లో పెడతావా? నీ బాగు కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుసు? హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవలసిన ఈ రోజుల్లో క్షణం విశ్రాంతి లేకుండా తిరిగి కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? నీ కోసం. నీ చేతులకి బంగారపు తొడుగు వేయించాలని తాపత్రయపడుతున్న ఆయన చేతులకి ఇరప సంఖ్యలు తగిలిస్తావా? అమ్మా నేను చెప్పేది వినమ్మా. నేను పాటించింది నా ఉద్యోగ ధర్మం. ఇదా నీ ధర్మం? ఆయన ఏ నేరం చేసినా ఆయన కడుపున పుట్టిన బిడ్డమైన నువ్వు ప్రాణం ఇచ్చైనా ఆయన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. అది ఇక మీద చేయవలసిన పని అమ్మా. దేశంలో నీతిని న్యాయాన్ని కాపాడాలని, అన్యాయాన్ని అక్రమాన్ని రూపుమాపాలని పెద్ద ఆశయంతో చేరానమ్మా ఈ ఉద్యోగంలో. కానీ ఆశయానికి అనురాగానికి పొత్తు కుదరదని గ్రహించి ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చానమ్మా. రాజీనామా ఇచ్చేసావా? బాబు నిన్న అనవసరంగా కొట్టాను. మాకిద్దరికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? చూడు ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆయనకు చెడ్డ పేరు రాకుండా చూడు. మంచి వకీలు చూసి. ఏ కీలో అక్కర్లే, నేనే వచ్చేసాను. మీరా వచ్చేసారా? ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఏం చేస్తారని చెప్పి కంగారు పడ్డావా? పిచ్చిదానా, నా మొహం చూడడంతో అయ్యో మీరా, మీరు ఇలాంటి పనులు చేయరని రాత్రంతా ఎన్నో మర్యాదలు చేసి పొద్దున్నే పూజకు టైం అయింది వెళ్ళి రమ్మన్నారు. ఇంతలోనే ఈ కురకుంక తొందరపడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. ఇంత నష్టజాతకుడు పుట్టాడు ఏమిటి నీ కడుపున? మా పేట ప్రజలకు ఎవ్వరు ఏ అన్యాయం చేసినా, ఏ ద్రోహం తలపెట్టినా వాళ్ళని ఎదిరించి పోరాడటం నా రెండవ కర్తవ్యం. బాబాయ్, బాబాయ్ ఏమిటి దారు? గొడ్లకు పాకలున్నాయి, పిట్టల గూళ్ళున్నాయి. మనుషులు మనం ఆ మాత్రానికి నోచుకోలేదా? మన బాధలకు అంతమే లేదా బాబాయ్? అంతా మాత్రానం చేసిన అన్యాయం బాబు. ఉండటానికి ఇళ్ళైనా లేకుండా చేశాడన్నయ్యా. ఎక్కడికైనా పనికి పోతే అది కూడా దొరకకుండా చేశాడన్నయ్యా. అన్నం మెతుకు చూసి 2 రోజులు అయిందన్నయ్యా. అబ్బబ్బబ్బబ్బా, ఈ భయంకర పరిస్థితులకు అంతమే లేదా బాబాయ్? సీత సీత, ఏం బాబాయ్, కట్టుకున్న చీర ఒకటి పీలికలైపోయింది. ఎలా బయటికి రాగలదు బాబు? నిమిషానికి ఒక్కొక్క చావు చూస్తూ ఎన్నాళ్ళు పాపిష్టి బ్రతుకు. ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది. వెళ్ళొస్తాను బాబాయ్. ఎక్కడికి బాబు? బాబాయ్ నన్ను వెళ్ళనివ్వండి.